ఒక నారాయణలోనో, చైతన్యలోనో, భాష్యంలోనో ఇట్లాంటి స్కూల్‌లో చదివినోళ్ళు ఓ ఉన్నత స్థితికెళ్ళాక, ఆ స్కూల్‌కి ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటారా? ఎందుకని అనుకోరు? లక్షలకు లక్షలు డబ్బులు పోసి చదివారు గాబట్టి. డబ్బులు బెట్టి చదివారు గాబట్టి, ఇంకా దానికి ప్రత్యేకించి ఆ స్కూల్ డెవలప్‌మెంట్ కోసం చేయాలని ఎందుకనుకుంటారు? అదే పీపీపీకి, ప్రైవేట్ దానికున్న తేడా. ప్రభుత్వ మెడికల్ కళాశాల గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివి డాక్టర్‌లయ్యి, తక్కువ ఫీజులతో డాక్టర్‌లయ్యి, దేశ విదేశాల్లో వెల్ సెటిల్డ్ అయ్యి, మంచి డాక్టర్‌గా గుర్తింపు పొందిన వాళ్ళు, తమకి లైఫ్ ఇచ్చినటువంటి ఆ కాలేజీ డెవలప్‌మెంట్ కోసం ₹100,00,00,000 విరాళం ఇచ్చారు. ₹100,00,00,000. ఇప్పుడు దాని ఇనాగరేషన్ త్వరలో జరగబోతోంది. ఇందులో జీజీహెచ్‌లో డాక్టర్ కానూరి జింకానా తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రం వీళ్ళే నిర్మించిస్తున్నారు. 600 పడకలతో G+5 అంతస్తుల భవనం, తల్లి పాల బ్యాంకు, కంగారు మదర్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓవరాల్‌గా గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళం. ఇప్పుడు ప్రభుత్వానికి చెందాల్సిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలని ప్రైవేటుకి ఇచ్చేస్తూ పీపీపీ అనే పేరుతో ప్రభుత్వపు సొమ్ముని ప్రైవేటు వాళ్ళకి పంచిపెడుతూ, అబ్బెబ్బే అది ప్రైవేటు కాదు, అది ప్రభుత్వ ఆజమాయిషీలోనే ఉంటుంది అంటూ ప్రజల్ని నమ్మిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ కార్యక్రమానికి 30న హాజరు కాబోతున్నారు. అప్పటికన్నా పీపీపీలో మార్పు వస్తుందంటే వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తారో చూడాలి.